హలో ఆల్! ఈజియర్ లివింగ్‌కి స్వాగతం. అందరూ కూడా కబర్డ్స్ సర్దుకుంటూ ఉంటారు. నేను కూడా అలాగే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను. ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి. మీ కబర్డ్స్ ఆర్గనైజ్డ్‌గా కనిపించాలి, మడతలు అస్సలు జారకుండా ఉండాలి అంటే ముఖ్యంగా చీరల కబర్డ్స్, సింథటిక్ చీరలు, క్రేప్ చీరలు ఇలాంటివి జారిపోతూ ఉంటాయి కదా! ఎంత జారుగా ఉన్న చీరలైనా కూడా ఆహ్, ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ చీర చాలా బాగా జారిపోతూ ఉంటుందనమాట. ఇలాంటి చీరలకి ఒక మంచి మడత నేను మీకు చూపిస్తానండి. ఈ విధంగా కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీ కబర్డ్స్ కూడా చాలా కాలం వరకు సర్దుకోక్కర్లేకుండా నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తాయి మీ కబర్డ్స్ అన్నీ. సో, మీ వార్డ్‌రోబ్స్‌ని నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా కనిపించేలా చెయ్యాలి అంటే మీరు ఈ చిన్న టిప్‌ని పాటించండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీ శారీని మడత పెట్టడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీ చీర అస్సలు నలగదండి. ఎందుకంటే ఈ చీరలు నలిగే టైప్ ఆఫ్ చీరలు కాదు. ఈ క్రేప్, షిఫాన్ చీరలు. దాంతో పాటు మడత అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఈ క్లిప్పింగ్‌లో చూపిస్తున్న విధంగా దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా బ్లౌజ్‌ని ఇలాగ చీరలోనే పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో, దీంతో ఇంకో ఉపయోగం ఏంటంటే మీ బ్లౌజ్ ఎక్కడికి కూడా పోదు. చీరలోనే ఉంటుంది కాబట్టి అవి ఆర్గనైజ్డ్‌గా ఒకే చోట ఉంటాయి. చీర, బ్లౌజును అవి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మీరు చూస్తుంటే చీరను నేను ఎంత పైనుంచి వేసినా కూడా మడత ఊడకుండా అలాగే ఉంటుంది. సో, మళ్ళీ ఒక్కసారి చూద్దాము ఆ మడత ఎలా పెట్టాలి అనేది. మామూలుగా 4 మడతల మీద ఉన్న చీరని ఇలాగ తిరిగి 3 మడతల కింద వేయండి. వేసిన తర్వాత దాన్ని సైడ్ నుంచి ఒక 2 మడతలు క్లిప్పింగ్‌లో చూపిస్తున్న విధంగా వేయండి. ఆ 2 మడతలు వేసిన తర్వాత దాన్ని చిన్నగా ఫోల్డ్ చేసి సైడ్‌కి కూడా ఒక చిన్న ఫోల్డ్ ఇచ్చి దాన్ని లోపలికి పిల్లో కవర్‌కి ఎలా తొడుగుతామో అలా పిల్లోస్ పెట్టినట్టుగా లోపలికి టక్ చేయండి. అంతేనండి. ఈ విధంగా మీరు కనుక మీ సింథటిక్ చీరలన్నీ కూడా మడత పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ దొంతి చాలా ఈజీగా నిలుస్తుంది. చీరలు కింద పడ్డా కూడా మడతలు ఊడిపోకుండా తిరిగి కబర్డ్‌లో పెట్టే అవకాశం ఉంటుంది. సో, మీ క్రేప్ చీరలన్నీ కూడా ఈ విధంగా మడత పెట్టుకోండి. మీ బ్లౌజ్ కూడా అక్కడే ఉంటుంది. సో, మీ కబర్డ్స్ అన్నీ నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తాయి. ఎంతో కాలం సర్దుకోక్కర్లేకుండా ఈ విధంగా అన్నీ కూడా మడతలు పెట్టేసుకో. మీది ఇవి షిఫాన్, క్రేప్ చీరలకే కాదండి. ఏ టైప్ ఆఫ్ స్టిఫ్‌గా ఉండే చీరలు, ఫ్యాన్సీ చీరలు, కాటన్ సిల్క్ చీరలు, ఏ టైప్ ఆఫ్ చీరలకైనా ఈ విధంగా మీరు మడత పెట్టుకోవచ్చు. సో, ఇంకోసారి మళ్ళీ ఒక్కసారి ఈ మడత చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ మడతని ఫాలో అయ్యి మీ బ్లౌజ్‌ని కూడా అదే చీరలో పెట్టుకొని బ్లౌజ్‌లు ఎక్కడ మిస్‌ప్లేస్ అవ్వకుండా లాస్ట్ మూమెంట్‌లో పరిగెత్తక్కర్లేకుండా చూసారా అసలు మడత కొంచెం కూడా ఊడట్లేదు. నేను ఈ విధంగా మడత పెట్టుకొని కబర్డ్స్‌లో పెట్టేసుకుంటున్నాను. మీరు చూస్తున్న ఈ చీరలన్నీ కూడా షిఫాన్, క్రేప్, సింథటిక్ అన్నీ జారే లాంటి చీరలు. ఒకే ఒక్క చేత్తో అసలు వేరే చెయ్యి పెట్టకుండా అలా విసురుతున్నాను అంతే చీరల్ని. కానీ ఆ దొంతి చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎంతో కొంత ఈ వీడియో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ఉపయోగపడితే మీకు ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కమెంట్ సెక్షన్‌లో నాతో పంచుకుంటే నేను చాలా సంతోషిస్తాను. సో, ఇదే విధంగా నేను ఆర్గనైజేషన్ మీద మరిన్ని చాలా వీడియోస్ చేశాను. నా ఛానల్‌ని ఫాలో చేసి ప్లేలిస్ట్‌లో కనుక మీరు చూస్తే ఆర్గనైజేషన్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. సో, అందులో తప్పకుండా విజిట్ చేసి చెక్ చేయండి.
ఇప్పుడు నేను సర్దుతున్న కబోర్డ్ ఇది పట్టు చీరల కబోర్డ్ అండి. ఈ పట్టు చీరలకి మామూలు మడత సరిపోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా కబోర్డ్ కరెక్ట్‌గా మడత అంత ఉంటుందనమాట. సో, ఆ డెప్త్ గానీ, ఆ హైట్ గానీ కరెక్ట్‌గా సరిపోతుంది. సో, నార్మల్ మడత వేసుకొని నేను నా పట్టు చీరల్ని సర్దేసుకుంటున్నాను. సో, మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీ కబోర్డ్ డెప్త్ ఎంతుంది, హైట్ ఎంతుంది, దాన్ని బట్టి మీరు మడతలు వేసుకోండి. ఇప్పుడు కింద సెక్షన్‌కొచ్చేసరికి ఇవి నార్మల్ ఫ్యాన్సీ శారీస్. అందుకని చిన్న మడత వేసుకున్నాను. 3 మడతలు ఉంటాయి కదా! ఇది కూడా 2 పక్కల వస్తాయి కాబట్టి జారే అవకాశం ఉండదు. ఇక పెట్టికోట్స్ విషయానికొస్తే నేను ఈ ఆర్గనైజర్ తీసుకున్నాను. ఈ ఆర్గనైజర్‌లో నేను పెట్టికోట్స్‌ని చాలా ఈజీగా మడతపెట్టి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో మీకిప్పుడు చూపిస్తాను. సింపుల్‌గా ఒక పెట్టికోట్‌ని తీసుకోండి. దాన్ని మామూలుగా ఒక 4 మడతల్లో మీరు రెగ్యులర్‌గా ఎలా మడత పెట్టుకుంటారో అదే విధంగా మడత పెట్టుకొని, క్లిప్పింగ్‌లో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. ఇలాగే అన్ని పెట్టికోట్స్‌ని రోల్ చేసుకొని, ఇందాక చూపించిన ఆర్గనైజర్ ఏదైతే ఉందో దాంట్లో ఈ విధంగా రోల్ చేసుకున్నవన్నీ పెట్టేయండి. దీంతో మీ పెట్టికోట్స్ అన్నీ కూడా ఏ కలర్స్ మీ దగ్గర ఉన్నాయో క్లియర్‌గా కనిపిస్తుంది. Thank you for watching and thank you for your time. Bye bye.